నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రప్రభ. సో మనతో పాటు బల్మూర్ వెంకట్ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ. 170 కోట్లు స్కామ్ జరిగింది ఇది హెచ్యు భూమి వివాదాల్లో అంటారు. ఏం చెప్తారు? ఆయన కళ్ళజోడుకి కేటీఆర్ ఏది జరిగినా కూడా స్కామ్ జరిగింది అని చెప్పి వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు వివరించిన తీరుని బేస్ చేసుకొని ఇప్పుడు కూడా అట్లానే జరుగుతుందని చెప్పి ఆలోచించి మాట్లాడుతుండు. కేటీఆర్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో ఎన్ని భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు అట్టబెట్టినావు, ఎన్ని భూముల్ని కుటుంబ సభ్యులకు ఇచ్చినావు, ఎన్ని భూముల్ని నీ కుటుంబ సభ్యుల పేర్ల కంపెనీని ఏర్పాటు చేసి కట్టబెట్టినావు, ముందు దానిపైన తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పు. మా దగ్గర శూన్యం ఉంది. శూన్యంలో కరప్షన్ ఎత్తుకుతే ఏం దొరుకుతుంది? మేము చాలా స్పష్టంగా ప్రైవేట్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వానికి భూమి తీసుకొచ్చిన ఘనత మాది. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మిన ఒక ఘనత బీఆర్ఎస్ పార్టీది. ప్రభుత్వ సంస్థల్ని తీసుకొని వచ్చి ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరణ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ప్రజలకు ఇవన్నీ గమనిస్తారు. వీళ్ళ డ్రామాలు, వీళ్ళ నాటకాలు చేసేవన్నీ కూడా కొద్ది రోజులే. వీళ్ళ పెట్టిన వీడియోలు అవన్నీ కూడా తప్పు అని చెప్పి ఆల్రెడీ ప్రజలు భావించారు. పాపం మీసొంటి పెట్టిన కొంతమంది జర్నలిస్టులు కూడా వాళ్ళు ఇస్తే మేము పెట్టినామని వాళ్ళు కూడా దాన్ని డిలీట్ చేయడం జరిగింది. సత్యం ఆలస్యమైన బయటికి వస్తుంది. 100% వాస్తవాలు ప్రజలు గమనిస్తారు. గమనించి ఎవరు తప్పు చేసిర్రో వాళ్ళకి తగిన గుణపాఠం ఓటు రూపకంగా ప్రజలు తెలియజేస్తారు. బల్మూర్ వెంకట్ విద్యార్థులతోటే ఉన్నాడా ప్రజెంట్? ఆ రోజు విద్యార్థులతో ఉన్నాడు, ఈ రోజు విద్యార్థులతోటే ఉన్నాడు. గ్రూప్ 1 విద్యార్థులు కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, ఏ ఉద్యోగాలకు సంబంధించి ఏ విద్యార్థులకు ఏ సమస్య ఉన్నా బల్మూర్ వెంకట్ వాళ్ళకి అందుబాటులో ఉన్నాడు. నిజంగా ఎక్కడన్నా అక్రమాలు జరిగి ఎక్కడన్నా తప్పులు జరిగిందని చెప్పి ఆధారాలతో ఉంటే 100% అది మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్తే ఇమీడియట్గా స్పందించి చర్యలు తీసుకునే ఒక ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కానీ కొంతమంది డ్రామారావులు దాన్ని తప్పుడుగా చిత్రీకరించి ఆ డ్రామారావులకి తొత్తులుగా ఉన్న కొంతమంది ఆ లంబుగాన్లు లిల్లిపుట్లు ఎవడన్నా ఉంటే వాళ్ళు ఏదైతే డ్రామాలు ఆడి విద్యార్థులని మిస్లీడ్ చేసి దాన్ని తప్పుదో పట్టించి మేము పెట్టలేని ఎగ్జామ్స్ వీళ్ళు పెట్టిర్రు, వీళ్ళకి మంచి పేరు వస్తుందని చెప్పి మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తే ఆ విద్యార్థుల రక్తం మరిగే బల్మూరి వెంకట్ కట్టెపట్టుకొని అటువంటి వ్యక్తులని ఉరికిచ్చే దాంట్లో కూడా ముందుంటాడు. ఈ బల్మూరు వెంకటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, గతంలో బీఆర్ఎస్ అధికారం రాకముందుకు రాగానే కేసీఆర్ ఫ్యామిలీని జైల్లో పెడతామని అన్నారు. 15-16 నెలలు అవుతుంది. ఎందుకు జాప్యం చేస్తుంది? ప్రజలు వెయిట్ చేస్తున్నారు కదా. ఆధారాలు అన్నీ లేకుండా బయట పెడితే నువ్వు ఇట్లానే పెట్టి ఆధారాలు లేకుండా బయట పెట్టరు, మళ్ళీ బయటికి ఇచ్చిపెట్టరు అని చెప్పి కవిత గారిని కదా కొన్ని రోజులు బయట పెట్టి మళ్ళీ బయటికి ఇచ్చిపెట్టిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అన్ని ఆధారాలు తీసుకొని వచ్చి ప్రాపర్గా ఎంక్వైరీ చేసి ఈడ బల్మూరి వెంకట్ని జైల్లో పెట్టరు, రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టరని కక్షతోటి జైల్లో పెట్టే ఉద్దేశం ఉంటే ఈ పాడికి జైల్లో పెడుతుండే. కానీ ప్రభుత్వ పరంగా వ్యక్తిగత కక్షలు కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి పరిపాలన అందిస్తామని చెప్పి మేము అందరం కూడా వాగ్దానం చేసినాం. ఆ వాగ్దానం మేరకు ప్రజలకి సంక్షేమ పథకాలని అందిస్తూ వెల్ఫేర్లో ఏదైతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ రాబందుల లెక్క దోచుకున్న వాళ్ళ దగ్గరికి ఇలా సొమ్ముని తీసుకొచ్చే ప్రయత్నంలో సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సన్నబియ్యం కార్యక్రమంలో 40 రూపాయలు మేము ఇస్తున్నామని బీజేపీ అంటుందిగా, మరి మీరు 40 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారంటే ఆడ నా జేబులోకి వెళ్ళి ఇస్తుంటా. మనం కట్టేది ఎంత, వాడు మనకి ఇచ్చేది ఎంత? ఇక దాంట్లో లోతుగా పోతే వాడు మనం ఇడికెళ్ళి మన దగ్గరికి వెళ్ళి ఎంత తీసుకుంటుండే ఎంత ఇస్తుంది దానిపైన చర్చ పెట్టాల్సి వస్తుంది. ఆ చర్చకి బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరన్నా నీకు చెప్పి సిద్ధంగా ఉన్నారంటే ఇటు బీఆర్ఎస్ వాళ్ళు దొడ్డు బియ్యాన్ని అది ఇది చేసి సన్న బియ్యం చేస్తున్నారు. వాడు ఆర్టిఫిషియల్ ఏఐలో వాడు ఏదన్నా క్రియేట్ చేసి చెప్తాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏనుగులు వచ్చినాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏనుగులు ఉండే పరిస్థితి ఉందా, దాన్ని కూడా క్రియేట్ చేసి పెట్టేండు. ఇక ఇట్లనే ఇడిచిపెట్టి దానికి మనం కేసులు పెట్టకపోతే సింహాలను పులిలను కూడా తీసుకొని వచ్చి ఇడిచిపెట్టేటోళ్ళం వీడియోలో.